హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామవనం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ మీతో ఈరోజు టాపిక్ టైప్స్ ఆఫ్ ఎంఎల్ఎం లీడర్స్. ఎంఎల్ఎం లీడర్స్లో రకాలు. టైప్స్ ఆఫ్ ప్రాస్పెక్ట్స్ కాదు, అది మీ బాగా వెల్ నోటెడ్ సబ్జెక్ట్ అది. బట్ టైప్స్ ఆఫ్ ఎంఎల్ఎం లీడర్స్. ఎంఎల్ఎం లీడర్స్తో కూడా టైప్స్ ఉంటారా అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఉంటారు. ఎలా అంటే ఎలాంటి కేటగిరీ ఎలాంటి కేటగిరీ వాళ్ళు ఎంఎల్ఎంలోకి వస్తారు, డైరెక్ట్ సెల్లింగ్లోకి వస్తారు అంటే రకరకాలు ఉంటారండి. వాస్తవానికి రకరకాలు ఉంటారు. కొంతమంది అసలు ఎంఎల్ఎంలోకి ఎందుకు రావాలి, డైరెక్ట్ సెల్లింగ్లోకి అనే ఈ ప్రోగ్రామ్ని ఎందుకు టేకప్ చేయాలి, అసలు దీన్ని ఒక కెరీర్కి ఎందుకు తీసుకోవాలి, దీంట్లో ఏముంది కదా. క్వశ్చన్స్ వేసుకుంటే ఆన్సర్లు మీకు ఆల్రెడీ మైండ్లో తిరుగుతున్నాయి కదా. నేనేమంటానంటే చాలామంది మీరు అనుకున్నట్టు మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవటం కోసం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం కోసం ఏదైతే ఉందో అది పక్కన పెట్టేస్తారు. కొంతకాలానికి పక్కన పెట్టేసి ఏం చేస్తూ ఉంటారంటే దాంట్లో ఉన్న వస్తువులు అమ్ముకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇదే కెరీర్ అనుకుంటారు. కంపెనీలో వస్తువులు అమ్ముకోకూడదు అని చెప్పటం మన ఉద్దేశం కాదు. ఇక్కడ కేవలం అమ్మకాలు, వస్తువుల అమ్మకాలతో మాత్రమే వాళ్ళ కెరీర్ అలాగా కండెమ్ అయిపోతుంది. అమ్ముకుంటారు, డబ్బులు వస్తాయి, అమ్ముకుంటారు, డబ్బులు వస్తాయి, అమ్ముకుంటారు, డబ్బులు వస్తాయి. ఇదో కేటగిరీ. నిజంగా చాలా కష్టజీవులండి వీళ్ళు. అది అంటే మెయిన్ థీమ్ మర్చిపోయారనమాట. దీంట్లో ఏముంది చెప్తాను, అది వేరే సబ్జెక్ట్లో మనం మాట్లాడదాం. అసలు ఎంఎల్ఎంలో ఉన్న కిక్ ఏంటో మనం మాట్లాడదాం. బట్ దీంట్లో ఎందుకు వచ్చారో విషయం మర్చిపోయి వస్తువులు అమ్ముకుంటూనే కాలం గడిపేస్తూ ఉంటారు, కథ నడిపేస్తూ ఉంటారు. సో నేనేమంటానంటే ఫ్రెండ్స్, ఇక్కడ దీంట్లో వచ్చే లీడర్స్ అందరూ కూడా ఎట్టి పరిస్థితిలో మన యొక్క పర్పస్ మర్చిపోవద్దు. మన ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది మర్చిపోవద్దు. మన కెరీర్లో ఏదైతే మనం అచీవ్ చేద్దాం అనుకున్నామో అది మర్చిపోవద్దు. ఇటు మర్చిపోవద్దు అంటున్నారు ఏంటి, అలా వచ్చేది దాని గురించి కదా అని మీరు కొంతమంది లైట్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. బట్ నేను ఎందుకు నొక్కి చెప్తున్నానంటే అది మర్చిపోయిన వాళ్ళు మన మార్కెట్లో చూస్తున్నాం. మర్చిపోయి కొంతమంది ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతా ఉంటారు. అంటే మాట్లాడటం మొదలుపెట్టక ముందు అయితే మాత్రం ఇటు బస్సులో వాళ్ళకి కష్టమే, చాలా కష్టం. వాళ్ళతో మాట్లాడించలేం మనం. వాళ్ళు ఎలా వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి, ఎట్లా హౌ టు స్పీక్ అనేది కూడా మాట్లాడాలి. ఇదంతా మనకు తెలిసిందే. బట్ ఇక్కడ ఈ మాట్లాడటం అనే పాయింట్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సింది, ఏ వ్యక్తినైనా సరే మనం దీంట్లో తీసుకొచ్చేటప్పుడే పర్టికులర్గా పర్పస్ చెప్తాము, వాళ్ళ యొక్క డ్రీమ్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. కాబట్టి ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసే విధంగా వెళ్ళాలి. కొంతమంది మాట్లాడటానికి అంటే స్పీకర్స్గా అది వాళ్ళకి ఇష్టం. అది నెట్వర్క్ మార్కెటింగ్లో స్పీకింగ్ స్కిల్ అనేది వెరీ వెరీ ప్రైమరీ క్వాలిటీ యాక్చువల్గా. బట్ దాంతోటే వాళ్ళ జీవితాన్ని నడిపించేసేలాగా అంటే ఫోకస్ ఆన్ స్పీకింగ్ మీదే తప్ప ఫోకస్ ఆన్ ఎర్నింగ్ మీద పెట్టరు. అది ఉండదు. మీకు అర్థమవుతుందా? సో దీన్ని అందుకే నీకు చెప్తున్నా. అయితే ఫోకస్ ఆన్ స్పీకింగ్ అయితే ఏమవుద్ది, స్పీకుతారు టోటల్గా కెరీర్ అయిపోద్ది. వెనక్కి తిరిగి చూస్తే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత కాదు. అంటే ఫోకస్ అంటే మన టార్గెట్ అనేది ఫోకస్డ్గా లేకుంటే ఆ స్పీకింగ్ దాంట్లోనే వెళ్ళిపోయి చప్పట్లు కొట్టించుకుని అదొక రకమైన మేనరిజమ్స్ అలవాటు చేసుకుని అట్లా దాంతో సాటిస్ఫై అయిపోయి సైడ్ అయిపోతాం. కొంతమంది ఏదో వాళ్ళకున్న వాళ్ళకున్న ఆర్టిస్ట్గా లేదా వాళ్ళకున్న కళని బయట పెట్టడానికి మన ఎంఎల్ఎం ప్లాట్ఫామ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే ఇదంతా రాంగ్ అనట్లేదు, గుర్తుపెట్టుకోండి. నన్ను మళ్ళీ వేరే అట్లా డిఫరెంట్ డైమెన్షన్స్లో చూడొద్దు. అంటే అది రాంగ్ అంటలే. అంటే మన యొక్క టార్గెట్ అచీవ్మెంట్లో భాగంగా, మన యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యే దాంట్లో భాగంగా ఇది వన్ ఆఫ్ ది పార్ట్ అవ్వాలి తప్ప ఇదే హార్ట్ అవ్వద్దు. మీకు మంచి సింగర్ స్కిల్స్ ఉన్నాయి, ఇదే ప్రైమరీ అయిపోతే ఎట్లా ఏమండి. మీకు మంచి మాట్లాడే ఒక స్కిల్ ఉంది, స్పీకింగ్ స్కిల్ బాగుంది, బాగా మోటివేట్ చేయగలుగుతారు. ఈ మోటివేషనే లైఫ్ అయిపోతే ఎట్లా, దాని పర్పస్ ఏంటో ఫుల్ఫిల్ అవ్వాలి కదా మీకు. సో నా ఇంటెన్షన్ మీకు అర్థమైందా, నా పాయింట్. సో మీరు క్యాచ్ చేయండి, జాగ్రత్తగా క్యాచ్ చేయండి. అవసరమైతే మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ వినైనా సరే క్యాచ్ చేయండి. ఇక్కడ మాట్లాడటం కానీ, పాటలు పాడటం కానీ, మంచిగా డ్యాన్స్ చేయటం కానీ మన ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని
లేదా ఇంకోటి ఏదో మిమిక్రీ చేయటం కానీ, ఇట్లా ఎలాంటి ఆర్ట్ అయినా సరే మీరు ప్రదర్శించడానికి ది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్స్ మన యొక్క ఎంఎల్ఎం ప్లాట్‌ఫార్మ్స్. అందులో నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఇది ప్రైమరీ కావద్దు. అది పాయింట్ నేనంటా. దీనికోసమే బిజినెస్ చేయొద్దు. ఈ పొగడ్తల కోసమే బిజినెస్ చేయొద్దు. వాళ్ళ చప్పట్ల కోసమే మీ యొక్క కళని బయటికి తీయొద్దు. మీ మెయిన్ పర్పస్‌ని చూడండి. దట్ ఈస్ ద మెయిన్ గోల్ కదా! దాని నుంచి మనం సైడ్ అవ్వకూడదు కదా! అంతే నా ఉద్దేశ్యం మీకు అర్థమైందనుకుంటా. సో, ఇలాంటి లీడర్స్‌ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ పర్పస్‌ని వాళ్ళకి గుర్తు చేయండి. అంటే యాజ్ ఏ లీడర్‌గా. అంటే ఈ పని చేయనప్పుడు అబ్బాయి పాడుతున్నారంటే, పాట ఆడుతున్నారంటే వాళ్ళ ప్రోగ్రామ్ అంటే వాళ్ళకేం గుర్తొస్తుందంటే ఈరోజు ఏం పాట పాడాలి. ఈరోజు ప్రజెంటేషన్ క్లాస్ ఉంది అంటే ఫిజికల్ క్లాస్ ఏం చేస్తారంటే నేను ఏం పాట పాడితే మంచిది. లేదా ఈరోజు స్టేజ్ మీద మంచి ఒక బహిరంగ మీటింగ్ మంచి ఒక బిగ్ ఈవెంట్ ఉంది అంటే ఆ లీడర్ ఏం ఆలోచిస్తాడంటే ఈరోజు నేను ఏ పాటకు డ్యాన్స్ చేయాలి. అంతేగా? మనం అదే ఎంకరేజ్ చేస్తున్నాం. అదే ఆయన డెవలప్ చేసుకుంటున్నాడు. పబ్లిక్ ఏది ఎంకరేజ్ చేస్తే అదే డెవలప్ చేసుకునే లీడర్స్ ఉన్నారు. బట్ నేనేమంటానంటే అది కాదు. మన ప్రైమరీ టార్గెట్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ పెట్టాలి. సెకండరీగా మీరు పాట పాడతారా? పాడండి. మాట్లాడతారా? మాట్లాడండి. మోటివేషన్ చేస్తారా? చేయండి. అంటే సెకండరీ అంటే దీంట్లో భాగమే ఇది. ఇవన్నీ కూడా. ఇందులో భాగం అవ్వాలి గానీ ఏమండి అదే అసలవద్దు. ఇదొక మెయిన్ ఉద్దేశ్యం. సో, ఇది నా పాయింట్ మీకు క్యాచ్ అయ్యింది, అర్థమైంది అనుకుంటా. అంతేగాని పాటలు పాడేవాళ్ళని, డ్యాన్స్ చేసేవాళ్ళని మనం తక్కువ చేసే ఆలోచన నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్‌గా. పర్సనల్‌గా ఈ పాటలు పాడేవాళ్ళు, డాన్స్ చేసేవాళ్ళు, వాళ్ళ యొక్క మిమిక్రీ చేసేవాళ్ళు, లేకుంటే రకరకాల కళలు ప్రదర్శించేవాళ్ళు స్టేజ్ మీద, వాళ్ళ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. రియల్ అండి. హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నా. బట్ దాని మీదే ఫోకస్ పెట్టి అసలు కెరీర్‌ని పక్కన పెట్టేసి వాళ్ళు ఫెయిల్యూర్ ట్రాక్‌లోకి వెళ్ళిపోయిన వాళ్ళని చూసాక అది నాకు కొంచెం బాధ అనిపించి నేను ఈ వీడియో చేస్తాను. సో, ఇది మీకు అర్థమైందనుకుంటా. సో, దీన్ని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సో, నా ఇంటెన్షన్ మీరు బాగా అర్థం చేసుకొని, దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకుంటారని, మీ కెరీర్‌ని కూడా ఈ విధంగా మీరు బిల్డ్ చేసుకుంటూ, మీ టీమ్‌లో ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సరైన ట్రాక్ ఇచ్చి, సరైన గైడెన్స్ ఇచ్చి, వాళ్ళు 100% సక్సెస్ అవ్వడానికి మీరు రూట్ ఇస్తారని నా యొక్క ఆలోచన, నా యొక్క ఆశ అనమాట. సో, దట్స్ ఇట్ అండి ఈరోజు మన ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎంఎల్ఎం రిలేటెడ్ మళ్ళీ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.